హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనము ఎస్ఐఆర్ అనేది మీరు వినుంటారు. ఇప్పుడైతే మీరైతే ఎలక్షన్స్ సంబంధించి మీరు ఫామ్ అనేది కంప్లీట్ చేసి మీరైతే సబ్మిట్ చేస్తూ ఉన్నారు కదా. ఇందులో మనకి ఏంటంటే ముసాయిదా ఓట్లు అనేది మనకు లిస్ట్ అనేది రావడం జరిగింది. ఇందులో మీ పేరు ఉందా లేదా, ఇది ఎలా చెక్ చేసుకోవాలనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో పూర్తిగా మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చివరి వరకు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇక మనం ఈ యొక్క లిస్ట్లో మనం అయితే ఎస్ఐఆర్ అనేది మనం అయితే కంప్లీట్ చేసాం కదా. మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనం కంప్లీట్ చేసి మన యొక్క ఆఫ్లైన్లో కంప్లీట్ చేసినట్లయితే మీ యొక్క బిఎల్ అనేది కంప్లీట్ చేసి ఉంటాడు. మీరు ఈ యొక్క లిస్ట్లో మీ పేరు కానీ లేదంటే మీరైతే మీ యొక్క బిఎల్ఓని అయితే కాంటాక్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. నేనైతే ఇప్పుడైతే మీకు ఒక 2 లింక్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఒకటి, అలాగే ఇది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఈ 2 లింక్స్ అయితే ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి ఈ యొక్క లింక్స్ ఓపెన్ చేసి మీ యొక్క పేరు ఉందో లేదో అనేది ఎలా చెక్ చేసుకోలేదని నేను ఇది చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎస్ఐఆర్ 2026 డౌన్లోడ్ ఎలక్టరల్ అనేది రిలీజ్ అవ్వడమైంది. ఇక్కడ డౌన్లోడ్ అన్నది కదా, మీరు ఇక్కడ ట్యాప్ చేసినట్లయితే మీకు రీడైరెక్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, సెలెక్ట్ స్టేట్ 2026 ఇలా మీకైతే చూపిస్తూ ఉంది. ఇలా ఇక్కడికి వచ్చినా కూడా మీకు డౌన్లోడ్ ఎలక్టరల్ అనేది సేమ్ అదే సైట్కి అయితే మీకైతే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే 2026-25 ఎలా ఉంటుంది, మనకు ప్రెసిడెంట్ 2026 అనేది రిలీజ్ కావడం జరిగింది కాబట్టి మనం 26 అనేది తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ రోల్ అంటే మనకు ఇక్కడ ఓట్లు అనేటివి డెత్ పరంగా కానీ ఏదైనా వేరే ఊర్లకు వెళ్ళిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళవి ఓట్లు అనేది డిలీట్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క లిస్ట్లో మన పేరు ఉందా లేదని చెక్ చేసుకుని లేకపోతే బిఎల్ఓని కాంటాక్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ని ఎంటర్ చేసుకోండి. ఈ యొక్క క్యాప్చర్ని కరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఇక్కడ మీ యొక్క విలేజ్ నేమ్ అనేది మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క విలేజ్ ఏదైతే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఇవే కాకుండా ఇక్కడ కింద చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మీకు యారో మార్క్స్ ఉంటాయి. వాటి ద్వారా మీరైతే మీ యొక్క విలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఇక్కడ మీ యొక్క విలేజ్ నేమ్ ఎంటర్ చేసినా కూడా మీకు అనేది విలేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ దీని మీద టిక్ చేసి మీరైతే డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్ అని కొట్టినట్లయితే మీకైతే ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అలా డౌన్లోడ్ అయిందని ఓపెన్ చేసి ఇందులో ఈ లిస్ట్లో మీ యొక్క పేరు ఉందా, అవైలబిలిటీలో ఉందా లేదని చెక్ చేసుకొని మీరైతే ఇందులో మీ పేరు కానీ లేకపోతే మీ యొక్క బిఎల్ఓ గారిని కాంటాక్ట్ అవ్వండి. మనకి ఎందుకంటే దగ్గరలో ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్లో తొందరగా అయితే మీరైతే చేసుకోండి. మనకైతే 1 మంత్ అయితే టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.